ఉత్తర భారతదేశంలో నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారాయి. దీనికి తోడు పశ్చిమ అలజడి, చురుకైన రుతుపవన ద్రోణి ప్రభావంతో ఢిల్లీ నుంచి హిమాలయ ప్రాంతాల వరకు విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, జమ్మూ కశ్మీర్లో భారీ వర్షాలు కురిశాయి. మధ్యప్రదేశ్, అసోం, మేఘాలయ, కేరళలో కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగే పరిస్థితులు, రహదారి రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. పలు నదులు ఉప్పొంగే అవకాశం ఉండడంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హర్యానాలోని అంబాలాలో భారీ వర్షం కురిసింది. దాంతో వరద నీరంతా రోడ్లపైకొచ్చింది. డ్రైనేజ్ పొంగిపొర్లాయి. దాంతో రోడ్లు, చెరువులను తలపించాయి. వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అండర్ గ్రౌండ్ రోడ్లను మూసివేశారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో మండి కులు రహదారిపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. దాంతో చండీగఢ్, మనాలి మధ్య ఉన్న జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విరిగిపడిన కొండ చర్యలను తొలగించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. త్వరలోనే వాహనాలను అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారు.